ఇంగ్లీషు వాక్య నిర్మాణం చేయాలంటే మొదటగా ఇంగ్లీషులో వాక్య నిర్మాణంలో పదాలు ఏ ఆర్డర్లో రాయాలో తెలియాలి. ఇది తెలియకుండా ఇంగ్లీష్‌పై పట్టు సాధించడం కష్టమే. ఈ వీడియోలో ఇంగ్లీషు వాక్యం ఈజీగా ఎలా నిర్మించాలో నేర్పించబోతున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 2 ఉదాహరణల ద్వారా వాక్య క్రమం యొక్క ప్రాధాన్యతను పరిశీలిద్దాం. మొదటి వాక్యం, వాచింగ్ నౌ మూవీ వీఆర్. మొదటి వాక్యంలో మనకు తెలిసిన పదాలు ఉన్నాయి, కానీ ఇవ్వబడిన పదాల వరుస మనకు సరి అయిన అర్థం ఇవ్వటం లేదు. ఇప్పుడు అదే పదాలతో రెండో వాక్యం చూద్దాం. వీఆర్ వాచింగ్ మూవీ నౌ. ఇప్పుడు రెండో వాక్యం చదివిన వెంటనే మనకు అర్థవంతంగా ఉంది అని అనిపించింది, ఎందుకంటే పదాలు ఒక అర్థవంతమైన వాక్యాన్ని ఏర్పరిచే క్రమంలో అమర్చబడ్డాయి. అందువల్ల వాక్యం అర్థవంతంగా ఉండాలంటే పదాల క్రమం ముఖ్యం. ఇప్పుడు ఒక వాక్యం సరిగ్గా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని రూల్స్ చూద్దాం. బేసిక్ రూల్ 1, సాధారణ వాక్యాలు లేదా నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాక్యాలు, వీటినే ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ అంటారు. బేసిక్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అనగా మనం సబ్జెక్ట్ తెలుగులో కర్త, వెర్బను క్రియ, ఆబ్జెక్ట్ కర్మ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారం అంటాం. ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని మన వాక్య నిర్మాణం చేద్దాం. ముందుగా వెర్బను తీసుకుందాం. ఈ వెర్బ్ ప్లే అని అనుకుంటే ఫస్ట్ ప్లే పైన మనం 2 క్వశ్చన్స్ వేసుకుందాం. హూ అండ్ వాట్. హూ ప్లే? ఐ. వాట్ ప్లే? క్రికెట్. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చింది, అలాగే ఆబ్జెక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాం. ఎవ్రీ ఈవినింగ్ లేదా ఎవ్రీ డే. నౌ లెట్ us రీడ్ టోటల్ వర్డ్స్. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. We are learning English grammar. ఇక్కడ are learning verb, who are learning we, subject. What are learning? English grammar, object. One more example. They have taken our things. Here have taken verb, who have taken they, subject. What have taken our things, object. ఇప్పుడు వీటిని ప్రశ్నార్థక వాక్యంగా ఎలా వ్రాయాలో చూద్దాం. దీనిని ఇంగ్లీష్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ 2 రకాలు. మొదటిది కన్ఫర్మేటరీ లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అయితే ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మొదటగా మనం స్టేట్మెంట్ తీసుకుందాం. స్టేట్మెంట్లో ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అని చెప్పాం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్గా మార్చాం. మొదటగా మనం హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. అయితే మనకి ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఇవ్వలేదు. అప్పుడు మెయిన్ వెర్బ్ ఏంటో చూద్దాం. మెయిన్ వెర్బ్ ఇక్కడ ప్లే అని ఇవ్వబడింది. ప్లే V1 కాబట్టి మనం డూ అనే హెల్పింగ్ వెర్బ్ని తీసుకోవాలి. మొదటగా డూతో స్టార్ట్ చేద్దాం. డూ హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్ మనకి ఏముంది? సబ్జెక్ట్ ఐ. ఆ తర్వాత మెయిన్ వెర్బ్ ప్లే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రికెట్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఈవినింగ్. సో లెట్ us రీడ్ టోటల్ సెంటెన్స్. డూ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్? ఇప్పుడు మనం ఎస్ఆర్ నో టైప్ మోడల్ చూసాం, దాని యొక్క స్ట్రక్చర్ కూడా చూసాం. ఇప్పుడు WH వర్డ్ మోడల్ స్ట్రక్చర్ మనకు సపరేట్గా ఏమి రాయవలసిన పని లేదు. ఇదే WH వర్డ్ని తీసుకెళ్ళి మన ఎస్ఆర్ నో టైప్ స్ట్రక్చర్ ముందు రాస్తే మనకు సరిపోతుంది. యాక్చువల్గా WH వర్డ్స్ అంటే వెన్, వాట్, వై, వేర్, హౌ, హూ, ఇవన్నీ కూడా WH వర్డ్స్ అన్నమాట. వీటిని తీసుకెళ్ళి మనకి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ స్ట్రక్చర్ ముందు రాస్తే సరిపోతుంది. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యావ్ టేకెన్ అవర్ థింగ్స్. ఈ హ్యావ్ సబ్జెక్ట్ ముందు రాస్తే క్వశ్చన్ అవుతుంది. హ్యావ్ దే టేకెన్ అవర్ థింగ్స్. ఇప్పుడు హ్యావ్ ముందు వెన్ రాద్దాం. వెన్ హ్యావ్ దే టేకెన్ అవర్ థింగ్స్, క్వశ్చన్. మూడవది ఆజ్ఞార్థక వాక్యం. దీనిని ఇంపెరేటివ్ సెంటెన్స్ అని ఇంగ్లీష్లో అంటాం. దీన్ని సాధారణంగా ఆర్డర్ చేయడానికి, కమాండ్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి లేదా సజెషన్, అడ్వైజ్ కూడా వాడుతాం. దీని బేస్ స్ట్రక్చర్ చూద్దాం. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ యాడ్వర్బ్ ఆర్ కాంప్లిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్. క్లోజ్ అనేది ఇక్కడ వర్బ్, ద డోర్ అనేది ఆబ్జెక్ట్. గో ఫాస్ట్. గో అనేది వర్బ్, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. బీ హ్యాపీ. బీ అనేది వర్బ్, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ లేదా కాంప్లిమెంట్. నాలుగవది ఆశ్చర్యార్థక వాక్యం. దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఈ వాక్యాన్ని సాధారణంగా సడన్ ఫీలింగ్స్ కానీ, సడన్ ఎమోషన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ తెలియచేయడానికి సాధారణంగా వాడతాం. దీని యొక్క మొదటి స్ట్రక్చర్ చూద్దాం. వాట్ ప్లస్
ఏ ఆర్ యాన్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎక్స్క్లమేటరీ మార్క్. స్ట్రక్చర్ చూసి మనం భయపడవలసిన పని లేదు. ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈజ్. ఫస్ట్ వాట్ రాసాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ కాబట్టి బా సౌండ్ కాబట్టి ఏ రాసుకున్నాం. నెక్స్ట్ బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఫ్లవర్ రాసాం. తర్వాత సబ్జెక్ట్ ఇట్, వర్బ్ ఈజ్. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద సెంటెన్స్ మనకి చేంజ్ అయింది. ఇక్కడ మనకు వర్బ్ చివరిలో వచ్చింది, సబ్జెక్టివ్ వర్బ్ చివరిలో వచ్చింది. సాధారణంగా అసర్టివ్ సెంటెన్స్లో అంటే మొదటి సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్తో సెంటెన్స్ స్టార్ట్ అయితే ఇక్కడ సబ్జెక్ట్ మనకి చివరి నుంచి రెండవది వచ్చింది, వర్బ్ అనేది చివరి వచ్చింది. అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్, ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనే నౌన్ ముందుగా వచ్చింది. వన్ మోర్ ఎగ్జాంపుల్. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈస్. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈ సౌండ్ కాబట్టి యాన్ వాడాం. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈస్. యాన్, నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ నౌన్ స్టోరీ, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇట్, వర్బ్ ఈజ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మొదటి సెంటెన్స్లో ఏ ఎందుకు వాడాం, నెక్స్ట్ సెంటెన్స్లో యాన్ ఎందుకు వాడాం. ఈ ఆర్టికల్స్ కోసం ఏది ఎక్కడ వాడాలనేది డీటెయిల్డ్గా నేను ఆర్టికల్స్ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈజ్ ఇట్ ఏ క్వశ్చన్. ఎందుకంటే సెంటెన్స్ వాట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది క్వశ్చన్ కాదు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈజ్ అంటే ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉందో అని అర్థం. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈజ్, ఆ స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో అని ఆశ్చర్యార్థకంగా చెప్పండి. ఇందులో రెండో స్ట్రక్చర్ చూద్దాం. హౌ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎక్స్క్లమేటరీ మార్క్. అంటే ఫస్ట్ హౌ రాస్తాం, నెక్స్ట్ యాడ్జెక్టివ్ రాస్తాం. యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్ తీసుకుందాం. తర్వాత మనకి సబ్జెక్ట్ షీ, నెక్స్ట్ వర్బ్ ఈజ్ ఎక్స్క్లమేటరీ మార్క్. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. అయితే మూడవ స్ట్రక్చర్ చూద్దాం. దీన్ని డైరెక్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం ఫస్ట్. ఈ డైరెక్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ ఎమోషనల్ వర్డ్ వాడతాం లేదా ఇంటర్జెక్షన్ ప్లస్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే మనం మొదట రాసాం కదండి, అదే సెంటెన్స్ ఇక్కడ వాడతాం. అంటే ఎస్విఓ అనమాట. అలాంటి వర్డ్స్, వాటిని తెలియజేసే వర్డ్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వావ్, దిస్ ఈజ్ అమేజింగ్. వావ్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఇది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ తెలియజేస్తుంది. నెక్స్ట్ నార్మల్ సెంటెన్స్ రాసేస్తుంది. దిస్ ఈజ్ అమేజింగ్. హియర్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్ అమేజింగ్ కాంప్లిమెంట్. అలాస్. నెక్స్ట్ ఈ ఫెయిల్డ్ ద ఎగ్జామ్ అంటే బాధను తెలియజేస్తుంది. అలాస్ అనేది బాధను తెలియజేస్తుంది. నార్మల్ సెంటెన్స్ ఈ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. ఈ విధంగా మనం సెంటెన్స్ యొక్క ఆర్డర్ని చూడవచ్చు. వాక్య నిర్మాణానికి పదాలు ఏ వరుసలో రాయాలో చూశారు కదా. సొంతంగా కొన్ని వాక్యాలు మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో పదజాలాన్ని ఎలా సమకూర్చుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.